ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేదన చెందారు. చల్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేద గిరిజన బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన నరేందర్ రెడ్డిని చల్లపల్లి జైల్లో పరామర్శించారని చెప్పారు. నరేందర్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా 30 మంది అమాయక రైతులను విడిపించాలని కోరినట్లు తెలిపారు. అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు. కొడంగల్లో దళిత గిరిజన బహుజన భూములు గుంజుకొని అక్కర్లేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారని, వారి కోసం పోరాటం చేయండని చెబుతూ నరేందర్ రెడ్డి కోరారని కేటీఆర్ చెప్పారు. తప్పు చేయకుండానే 30 మంది రైతులు జైల్లో మగ్గుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జైలు నుంచి చెర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులే ఉన్నారన్నారు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారన్నారు. కొడంగల్లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు పిల్లలపై అరాచకాలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం పనిచేశారని, కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తోవ లేకుండా చేశారని, ఆ క్షోభతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. బ్రాహ్మణి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ చెర్లపల్లి జైల్లో ఏదైతుందో లఘుచర్లో జరిగిన సంఘటనలో భాగంగా మొదటగా ఉన్నటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇలా చెర్లపల్లి జైల్లో ములాఖాత్ చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ నరేందర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఏదో పేద బడుగు బలైన వర్గాల గిరిజన రైతులు 30 మందిని జైల్లో పెట్టడం జరిగిందని చెప్పేసి వారందరూ కూడా ములాఖాత్ చేయడం జరిగింది. నరేందర్ మాట్లాడినప్పుడు నరేందర్తో పాటు ఏంటంటే నేను నీ కోసం నా కోసం కాదు, పేద రైతులు ఉన్నారు, చాలా మంది గిరిజన బడుగు బలైన వర్గ రైతులు ఉన్నారు, వాళ్ళు 30 మందిని వాళ్ళు విడిపించాలి, మొదటిగా నన్ను లేటుగా విడిపించలేదు, వాళ్ళకైతే ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నరేందర్ రెడ్డి కేటీఆర్తో చెప్పినట్టు కేటీఆర్ ఒక మాట్లాడి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే లఘుచర్లో జరిగిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి. ఎందుకంటే అవసరం లేని ఫార్మా కంపెనీ గ్రామ పంచాయతీలో తీసుకొచ్చి పేద రైతుల మీద రుద్దుతున్నారు. అవసరం లేకున్నా కూడా ఆ పేద బడుగు బలైన వర్గాల గిరిజన రైతుల నుంచి భూములు లాక్కుంటారు బలవంతంగా. ప్రభుత్వం అలాంటి రైతుల దగ్గర నుంచి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, పేద ప్రజలకు అండగా ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం రైతులని నిలువున దోపిడీ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే చెర్లపల్లి జైల్లో ములాఖాత్ తీసుకున్న నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డి పేద ప్రజలు పేద రైతుల కోసమే పనిచేస్తున్నాడు, ఇలాంటి మాజీ ఎమ్మెల్యే అలాంటి వ్యక్తిని చెర్లపల్లి జైలు వేయడం ఇబ్బంది పెట్టడం చాలా దారుణం అని చెప్పేసి ప్రభుత్వం మీద నిపుణులు జరిగిన పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తున్నాం లఘుచర్లగడలో పెద్ద మొత్తంలో జరిగిన దాంట్లో కలెక్టర్ మీద దాడి చేయడం పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపింది. దానిలో భాగంగా ఆ ఫార్మా కంపెనీ అవసరం లేకుండా కూడా పేద రైతుల దగ్గర భూములు గుంజుకుని అనవసరంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎవరికి ఒకరికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫార్మా కంపెనీ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా రైతుల్ని అవసరం లేకుండా వారి దగ్గర భూములు లాక్కుంటారని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేయడం అనేది. దానిలో భాగంగా కొండారెడ్డిపల్లె కాంచి హైదరాబాద్ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇలా ప్రభుత్వం ఈ మొండి వైఖరి నిరసనగా తప్పుతున్న పరిస్థితి. అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా అరాచకాలు పరిపాలిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో తప్పకుండా వీరి వెంటనే విడుదల చేయాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నిజంగానే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుంటే ఎలాంటి విషయాలు చూడాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణి.